ఇంకా లాస్ట్ ఒక గంట ఒక రోజు ఇంకా ఊరికి వస్తాం సార్. క్రిస్మస్ పండగకు ఊరికి రావాలా, ఒక గంట పని ఆ పని చేస్తే ఊరికి వచ్చేస్తాం. ఇంకా కింద సార్ వాళ్ళందరూ అయిపోద్ది అన్న అందరు సంతోషంగా గుర్రు. ఇక అది ఎట్లా తగులుకుందో ఇక పట్టేసుకుంది. అయ్యో నమస్తే. నమస్తే. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. హాయ్. వాట్ ఈజ్ యువర్ నేమ్? పేరేంటి? వెరీ గుడ్. నీ పేరేంట్రా? వెరీ గుడ్. అది రాదు సార్. ఇట్రాదా ఇది? అది రాదు. ఆపరేషన్ చెప్పాలి. ఇలా అంటే నొప్పి పుట్టిద్దా? ఇక్కడ నొప్పి పుట్టిద్దా? ఇక్కడ నొప్పి పుట్టిద్ది. ఇక్కడ ఇది బాగా ఇక్కడ బాగా నొప్పి పుట్టింది. బాగా పోయినా లాగితే బాగా పోయింది సార్. బాగా మరి ఇది ఇది మామూలుగా ఇది మటుకు పట్టదు. ఇది మాత్రం రాదు. పడిపోయింది. ఏ ఊరు మీది? మార్కాపురం సార్. మార్కాపురమా? మార్కాపురం పక్కన సుంకేశ్వరం సార్. ఓకే. మా భార్య పిల్లలు సార్. పిల్లలు మేము వచ్చిన పిల్లలే. ఓకే. ఇది ఏ ప్రాబ్లం ఏంటైతే? ఈ బేల్దారి పని చేస్తా హైదరాబాద్ లో కరెంట్ షాక్ తగిలింది సార్. దానివల్ల కాళ్ళు రెండు కొద్దిగా కింద వాటర్ ఉండబట్టి కాళ్ళకు అంతవరకు కట్ చేశారు. జరిగిన సంవత్సరాలు ఏంటి? ఇది 4వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది సార్. అంటే ఇప్పుడు భవన మిస్త్రిగా పనిచేసినప్పుడు జరిగేది. భవన మిస్త్రి. అవును సార్. అంటే ఇప్పుడు మీరు చేసే పని పైన కరెంట్ తీగ నువ్వు చూసుకోలేదా? మేము వాటికి పైపులు తొడుక్కున్నాం కానీ ఇంకా అది ఏం మనకు తగలదులే అన్నట్లుగా చేస్తున్నాము. అది ఇంకా లాస్ట్ ఒక గంట ఒక రోజు ఇంకా ఊరికి వస్తాం సార్. క్రిస్మస్ పండగకు ఊరికి రావాలా, ఒక గంట పని ఆ పని చేస్తే ఊరికి వచ్చేస్తాం. ఇంకా కింద సార్ వాళ్ళందరూ అయిపోద్ది అన్న అందరు సంతోషంగా గుర్రు. ఇక అది ఎట్లా తగులుకుందో ఇక పట్టేసుకుంది. అయ్యో ఇక్కడ తలకు పట్టేసింది. ఇదంతా ఇంకా దానివల్ల మొత్తం మొత్తం సార్ ఇంకా ఈ గోడ మొత్తం ఈ మొత్తం ఈ కరెంట్ తగిలింది. మొత్తం అంటే ఇప్పుడు ఇంకా భుజము ఇలానే మామూలుగా ఇంతవరకు ఇట్లా అయితే ఉంటుంది సార్. ఇంత పైకి అంటే కాదు. కరెంట్ తగిలినప్పుడు భుజం ఇలా పట్టుకుపోయింది. మళ్ళీ ఫిజియోథెరపీ ఏమన్నా వచ్చిందా? అట్లా ఏం లేదు సార్. కాకపోతే ఇది ఎట్లానే తగిలినప్పుడు ఇది మామూలుగానే పనిచేస్తుంది. ఇంతవరకు బాగానే పనిచేస్తుంది సార్. ఇట్లా కాకపోతే దీని లెక్క ఇట్లా చక్కగా ఇది ఎత్తలేవు పైకి. ఇది ఎత్తలేము. ఇది పైకి ఇట్లానే ఎంత వచ్చింది. ఇంకా పైకి అంతవరకు అవకాశం. ఇప్పుడు లేపితే నొప్పి. అది బలవంతంగా లేపితే సార్. ఓకే. మరి మీకు ఆ భవన యజమాని ఏం సాయం చేయలేదా? అతను సెంట్రీ పని చేసేటప్పుడు జరిగింది. అతను మీకు ఏం సాయం చేయలేదా భవన్ మేస్త్రి? వాళ్ళు మొత్తం 4 లక్షలు ఇచ్చారు సార్. అవి ఇంటికి వచ్చినాక నాకు ఈ మంచాన్ని 2 సంవత్సరాలు గాయాలు మనటానికి అయినాయి సార్. వాటికే అయిపోయినాయి. మళ్ళీ ఇక బయట మేము చేసుకున్న బాకీలు 1.5 లక్షలు అట్లా ఉన్నాయి సార్. మరి మీ సంఘాలు కానీ ముందు ఉంటాం. మీకు భవన్ మేస్త్రి సంఘాలు ఉంటాయి కదా, ఆ సంఘాలు ముందు ఉంటాం కానీ మీకు అది మేము ప్రైవేటు సార్. అది వెంచర్ లో ప్రైవేట్ గా ఏరియా మేస్త్రి తరపున పోయినాం. అవునా? అది సార్. అది యూనియన్ కార్డులో ఏం లేవు. అమ్మా ఇంత జరిగినా కూడా నువ్వు ఆయన బాగా చూసుకుంటావు. వెరీ గుడ్ వెరీ గుడ్. చల్లగా ఉండాలి. ఇంత జరిగినా కూడా భర్తకి చూస్తున్నావు అంటే నీ గొప్ప మనసుకి నిజంగా నమస్తే పెట్టాలమ్మా. నీ గొప్ప మనసుకి. ఓకే. అలాగే ఇప్పుడు మీరు నా దగ్గర ఏం ఆశిస్తున్నారు? మా ట్రస్ట్ తరపు నుంచి మేము చేసే సేవా కార్యక్రమం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? అంటే బంకు లాంటిది అది పెడితే నువ్వు ఎలా చూసుకుంటావు? ఇప్పుడు నువ్వు పాకలేవు, బెడ్లు ఎక్కలేవు, ఎలా చూసుకుంటావు? బంకు పెడితే అమ్మకి తోడు ఉంటుందా? నువ్వు బంకులో కూర్చుంటావు. నువ్వు బంకులోనే ఉంటావా? బంకులో ఉండి ఆ పిల్లల్ని చూసుకుంటా ఉంటావు. ఇంకా పిల్లలు బడికి వెళ్తారు సార్. పిల్లలు ఏం చదువుతున్నారు? అబ్బాయి 3, ఆమె 1. పిల్లలిద్దరా? మీ నాన్న తీసుకెళ్ళిపోతా. మీరు వెళ్ళిపోతా ఊరికి? ఏంటి? ఇదిగో మీ నాన్న తీసుకెళ్ళిపోతా. మీరు వెళ్ళిపోండి ఇంటికి. వెళ్ళిపోండి. వెళ్ళు. అదే మీ నాన్న వెళ్ళిపో. వెళ్ళండి. వెళ్ళరా. అయితే ఇప్పుడు బంకు ఏర్పాటు చేయమంట అంతేనా? అది సుమారు ఎంత అంచనా వస్తున్నారు బంకు? అది ఎంతలో అనుకుంటారు మీరు? ఏమో సార్. అది
ఆడ ఊరి దగ్గర అడిగితేమో అవి మామూలుగా అంటే బంకు నేనే ఇస్తాను, బంకు మొత్తం మేమే ఇప్పిస్తాం దాతలతో మాట్లాడి. దాంట్లో సరుకులు కూడా ఇప్పిస్తాం. దాంట్లో సరుకులు అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేది, షాపులు, షోంపులు, పేస్టులు, ఇలాంటివి అన్ని మనం ప్రతి ఒక్క కొట్టు పెడితే అలాంటివి మీకు ఇస్తాం. సబ్బులు సరుకులు అలాంటివి ఓకేనా, దాతలతో మాట్లాడతాం. సరే ఓకేనా? ఓకే సార్. ఓకే, నమస్తే.